తిరుపతిలోని వైకుంఠ దర్శనం టోకెన్ల క్యూ లైన్ల వద్ద భక్తులు చనిపోవడంలో టీటీడీ వైఫల్యం లేదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ వద్ద గురువారం ఉదయం మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. వైకుంఠ దర్శనం కోసం చాలా దూరం నుంచి రాత్రంతా ప్రయాణం చేసిన భక్తులు ఏమీ తినకుండా నేరుగా క్యూ లైన్లో నిలబడడం వల్ల బ్లడ్ షుగర్ పడిపోయిందని, అందువల్లే వారు పడిపోయారని చెప్పుకొచ్చారు. అంతేగాని టీటీడీ అధికారులు తప్పేమీ లేదన్నారు. విశాఖపట్నంకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం తప్పని చింతామోహన్ అన్నారు. ఆంధ్రుల హక్కు ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బీజేపీ ప్రభుత్వం అమ్మేందుకే ప్రయత్నం చేస్తుందని చింతామోహన్ ఆరోపించారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు. ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా జిల్లా టిఫిన్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి. బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి ఉంటుంది. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. ముఖ్యంగా పెద్ద హరిజన వార్డు నుంచి చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు. ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు. వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు. వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమీ తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా, తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా. అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి. జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది. పాపం అమాయకు భక్తులు రాత్రంతా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు. తప్పని పడ్డారు. పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం.